బంగారమంటే సేఫ్ అనుకుంటున్నారా? కానీ ఆగండి. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం మన అందరి ఆలోచనల్ని మార్చేసింది. ఈరోజు మనం గోల్డ్ బాండ్స్లో వచ్చిన ఓ షాకింగ్ ట్విస్ట్ గురించి, దాంతోపాటు మార్కెట్ను కుదిపేస్తున్న ఇతర కీలకమైన విషయాల గురించి లోతుగా చర్చిద్దాం. మధ్యతరగతి వాళ్ల కలల మీద నీళ్లు చల్లారు. చూశారా ఎంత బలమైన మాటో ఇది? ఒకప్పుడు ఎంతో సురక్షితం అని నమ్మిన ఓ ప్రభుత్వ పథకం గురించి వచ్చిన మాట ఇది. పెట్టుబడిదారులకు ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీని ఎలా వెనక్కి తీసుకున్నారో ఈ ఒక్క మాటతోనే అర్థమవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఏంటి ఆ హామీ? ఇప్పుడు చూద్దాం. సరే, మొదటగా ఈ సార్వభౌమ బంగారు బాండ్లు అంటే ఎస్జీబీల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఇందులో కొన్ని ఊహించని చాలా కీలకమైన మార్పులు చేసేసింది. ఈ మార్పులు చాలామంది ఇన్వెస్టర్లని కంగారు పెట్టేశాయి. ఈ టేబుల్ చూడండి, అసలు విషయం ఇక్కడే ఉంది. మార్పు ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది. ఇంతకుముందేంటి, ఎస్జీబీలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండేది కాదు. అదే కదా అసలు అట్రాక్షన్. కానీ ఇప్పుడు 8 ఏళ్లలోపు అమ్మితే పక్కగా ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే మెయిన్ బెనిఫిట్, ఆ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాన్ని దాదాపుగా తీసేసినట్టే. ఇది ఇన్వెస్టర్లని నిజంగా చాలా నిరాశపరిచింది. అయితే కొంతమంది అనలిస్టులు దీన్ని ఎలా చూస్తున్నారంటే, ఇది ఒక రకంగా గోల్డ్ డిమానిటైజేషన్ వైపు వేసిన మొదటి అడుగు అంటున్నారు. అంటే బంగారం విలువపై ప్రభుత్వం కంట్రోల్ పెంచుకోవాలని చూస్తోందన్నమాట. ఫస్ట్ స్టెప్లో ఏం చేశారు? ట్యాక్స్ రూల్స్ మార్చి ఈ పేపర్ గోల్డ్పై నమ్మకాన్ని తగ్గించేశారు. ఇక ఫ్యూచర్లో బాండ్లను తిరిగి కొనేటప్పుడు గవర్నమెంటే ఒక తక్కువ ధరను ఫిక్స్ చేయొచ్చు అనే భయం కూడా మొదలైంది. ఒకవేళ అది నిజంగా జరిగితే ఇన్వెస్టర్లకు పెద్ద దెబ్బ తగిలినట్టే. సరే, ప్రభుత్వ బాండ్ల కథే ఇలా ఉంటే మరి అసలు బంగారం, వెండి మార్కెట్ సంగతేంటి అనుకుంటున్నారా? అక్కడ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. మార్కెట్లో పెద్ద గందరగోళమే నడుస్తోంది. 45%, అవును 45%. ఇది వెండి ధరలో వచ్చిన పతనం. సోర్సెస్ దీన్ని ఏకంగా మరణ దెబ్బ అని పిలుస్తున్నాయి. ఒక్క నంబర్ చాలు మార్కెట్లో పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి. అసలు ఇంత పెద్ద క్రాష్ ఎందుకొచ్చింది? మెయిన్ రీజన్ చైనా. ఒక ముఖ్యమైన మార్కెట్ ఈవెంట్కి ఠీక్ ముందు చైనా నుంచి మార్కెట్లోకి భారీగా బంగారం, వెండిని అమ్మకానికి వదిలారు. ఆ అమ్మకాల ఒత్తిడికి మార్కెట్ తట్టుకోలేకపోయింది. దాని ఫలితంగా సిల్వర్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 25 నుంచి 30% వరకు నష్టపోయారని అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? అనలిస్టుల సలహా అయితే చాలా క్లియర్గా ఉంది. మన చేతిలో ఉండే ఫిజికల్ గోల్డ్ అదే సేఫ్ అంటున్నారు. కానీ ఈ ఎస్జీబీలు, ఈటీఎఫ్ల లాంటి పేపర్ గోల్డ్ ఉంది కదా, వీటి రూల్స్ ఎప్పుడు ఎలా మారతాయో మన కంట్రోల్లో ఉండదు. అందుకే ప్రస్తుతానికి వాటికి కాస్త దూరంగా ఉండటమే మంచిదని చెప్తున్నారు. సరే, ఇప్పటిదాకా కాస్త నెగటివ్ వార్తలే చూశాం. ఇప్పుడు ఎకానమీలో ఒక పాజిటివ్ సైడ్ చూద్దాం. ఆటోమోటివ్ సెక్టర్. ఇక్కడ సేల్స్ అదరగొడుతున్నాయి. ఇది నిజంగా ఒక మంచి సైన్. ఆటో సెక్టర్ అయితే ఫుల్ స్వింగ్లో ఉంది. ముఖ్యంగా టాటా మోటార్స్ చూడండి, 72,000 వెహికల్స్ అమ్మారంటే మామూలు విషయం కాదు. హ్యుండాయ్, టయోటా లాంటి కంపెనీలు కూడా డబుల్ డిజిట్ గ్రోత్, అంటే 10% పైగా వృద్ధిని చూపించాయి. ఇది ఎకానమీకి మంచి బూస్ట్ ఇచ్చే విషయం. కార్లే కాదు, 2 వీలర్లు, కమర్షియల్ వెహికల్ సేల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. హీరో మోటోకార్ప్, అశోక్ లేలాండ్ లాంటివైతే ఏకంగా 25% పైగా గ్రోత్ చూపించాయి. ఈ నంబర్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఆటో సెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. రైట్, ఇప్పుడు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్న మరికొన్ని ముఖ్యమైన వార్తల్ని ఫాస్ట్గా చూసేద్దాం. ఇంటర్నేషనల్గా చూస్తే అమెరికా, ఇండియా మధ్య ఒక పెద్ద ట్రేడ్ డీల్ మీద చర్చలు నడుస్తున్నాయి. కానీ అమెరికా పెడుతున్న కండిషన్స్ చాలా పెద్దవి. అవేంటంటే, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయాలి, అమెరికా వెపన్స్ కొనాలి, ఇంకా వాళ్ల అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి మనం మార్కెట్లో ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలి. ఇది చాలా పెద్ద మార్పులకు దారితీయొచ్చు. ఇక కార్పొరేట్ వరల్డ్లో చూస్తే మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు అదానీ గ్రూప్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటివి మంచి లాభాలు, గ్రోత్ చూపిస్తుంటే, మరోవైపు ఒరాకిల్, ఓలా లాంటి టెక్ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తీసేయడానికి రెడీ అవుతున్నాయి. మార్కెట్లో ఉన్న అనిశ్చితికి ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని ఓవరాల్గా చూస్తే ప్రభుత్వ ఖజానా కాస్త ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. గవర్నమెంట్ అప్పులు పెరగడం, ట్యాక్స్ కలెక్షన్లు అనుకున్నంతగా లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చు తగ్గించడం,
ఇవన్నీ ముందు ముందు ఇన్ఫ్లేషన్కి దారితీయచ్చు అని సోర్సెస్ చెప్తున్నాయి. సరే, మనం ఈ విశ్లేషణలో చివరికి వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఏంటో మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటో చూద్దాం. మనం ఇందాక నుంచి పేపర్ గోల్డ్ అంటున్నాం కదా, అసలు అదేంటి? చాలా సింపుల్. మన చేతుల్లో భౌతికంగా లేని బంగారం అన్నమాట. ఈ ఎస్జీబీలు, ఈటీఎఫ్లు అన్నీ దీని కిందకే వస్తాయి. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, వీటి రూల్స్ని గవర్నమెంట్ ఎప్పుడైనా సడన్గా మార్చేయగలదు. అంటే మన ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ వాళ్ల చేతుల్లో ఉంటుంది. ఈ స్లైడ్ చూడండి. ఎస్జీబీల మీద నమ్మకం ఎలా పోయిందో స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. మొదట్లో వీటిని ట్యాక్స్ ఫ్రీ, ఈజీగా అమ్ముకోవచ్చు అని బాగా ప్రమోట్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ట్యాక్స్ బెనిఫిట్స్ తీసేశారు. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇక ఫ్యూచర్లో ఏంటి పరిస్థితి? ప్రభుత్వం బాండ్స్ని తిరిగి కొనేటప్పుడు తక్కువ రేటు ఫిక్స్ చేస్తుందేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇది రాబడిని ఇంకా తగ్గిచ్చేస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. రూల్స్ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చేసే ఈ రోజుల్లో మనం చేసే పెట్టుబడులకు అసలైన భద్రత ఎక్కడుంది? ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ సీరియస్గా ఆలోచించాల్సిన విషయం.